అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ 7 విందాం. మౌలి చాలాసేపటి నుంచి సందు మలుపు దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు వేణు బయటకు వెళ్తాడా, ఎప్పుడెప్పుడు నవీన్ కలిసి చరణ్ గురించిన విషయాలు తెలుసుకోవాలని ఆత్రంగా ఉన్నాడు. చాలాసేపటి దాకా ఎదురు చూసి వేణు ఇంకా రాకపోవడంతో చిరాగ్గా నవీన్ రూమ్లోకి వెళ్ళాడు వడివడిగా. నవీన్ తాగి పడిపోవడం చూసిన మౌలికి ఒక్కసారిగా కోపం తారాస్థాయికి చేరింది. గబగబా బకెట్ నీళ్లు తీసుకొచ్చి నవీన్ మీద కుమ్మరించాడు. ఆ ధాటికి నవీన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. బకెట్ని కోపంతో కింద పడేసి, ఏమైనా ఇన్ఫర్మేషన్ రాబట్టావా లేదా అన్నాడు కోపంగా. నవీన్ సైలెంట్గా ఉండిపోవడంతో, నా ప్లాన్ అంతా పాడు చేసావు కదరా, అయినా తాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా తాగావు కదూ ఆ అంటూ వెర్రి కోపంతో పక్కనే ఉన్న బీర్ బాటిల్ తీసుకుని నవీన్ తల మీద ఒక్కటిచ్చి వడివడిగా బయటికి వెళ్ళిపోయాడు. మౌలి ఎంత కోపిష్టో నవీన్కు కూడా బాగా తెలుసు. అందుకనే వేణు ఎంత బతిమాలినా తాగలేదు. కానీ ఆ వేణు లవర్ పేరు చెప్పి బొట్లో వేసుకున్నాడు. బయటకొచ్చిన మౌలి కోపంతో బైక్ను ఒక్క తన్ను తన్నాడు. తనలో తానే గట్టిగా, ఆధారం లభించే వరకే నువ్వు శృతితో హ్యాపీగా ఉంటావు, వన్స్ ఆధారం లభించాక శృతితో నేను హ్యాపీగా ఉంటాను అంటూ తనలో తానే క్రూరంగా నవ్వుకున్నాడు. చరణ్ ఫోన్ ఎత్తకపోవడంతో ఆర్తి చాలా డిస్టర్బ్ అయింది. తను ఇంతలా ప్రేమిస్తున్నా చరణ్ పట్టించుకోకపోవడం, ఇలా అవాయిడ్ చేయడం ఆర్తికి చాలా బాధ కలిగించింది. తలుచుకున్న కొద్దీ బాధ ఎక్కువై కన్నీళ్ళ రూపంలో కరిగిపోతోంది. తడిగా ఉన్న కళ్ళను తుడుచుకుంటూ ఒక దృఢ నిర్ణయానికి వచ్చినట్టు, చరణ్లో మార్పు వస్తే ఓకే, లేకపోతే ఈ జీవితాన్ని ముగింపు పలకాలి. వైజాగ్లో ఈ 3 రోజులే, ఇక్కడి నుంచి వెళ్ళిన మరుసటి రోజే చరణ్లో మార్పా లేకపోతే నా చావో తేలిపోవాలి. 3 రోజులు, జస్ట్ 3 రోజులు అనుకుంది ఆర్తి. రవి శృతికి ఫోన్ చేశాడు. ఏంటండి రవి గారు, వైజాగ్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అసలు ఊరు గుర్తు రావట్లేదా ఏంటి? ఎప్పుడొస్తావు ఊరికి? నువ్వు ఉన్నప్పుడు హాయిగా నీతో కబుర్లు చెప్పేదాన్ని. ఇప్పుడు బస్ స్టాప్లో ఎవరూ లేరు, బోర్ కొడుతోంది అంది శృతి నవ్వుతూ. శృతి మాటలకు నవ్వుతూ, ఇంకో 3 రోజుల్లో నీ ముందుంటాను, రాగానే నీతో ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి అన్నాడు రవి. అబ్బో ఏంటది, ఇప్పుడే చెప్పొచ్చుగా అంది ఆత్రంగా. ఫోన్లో చెప్పే విషయం కాదు, నేను కలిసాక చెప్తాను అన్నాడు ఎక్సైటింగ్గా. సరే బాగా ఎంజాయ్ చేయి, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది శృతి. కానీ మనసులో మాత్రం వచ్చాక చెప్పే విషయం ఏంటి అనుకుంటూ, బహుశా తను ప్రేమిస్తున్న అమ్మాయిని చూపిస్తాడేమో. నేను చాలా రోజుల నుంచి అడుగుతుంటే టైం వచ్చినప్పుడు చెప్తాను అంటున్నాడు, ఇప్పుడు డైరెక్ట్గా చూపిస్తాడేమో అనుకుంది శృతి. రవి ఫోన్ వైపు చూసుకుంటూ, ఇంకో 3 డేసే బంగారం, అంతే, ఊరి నుంచి వచ్చిన మరుసటి రోజే నీకు ప్రపోజ్ చేయబోతున్నాను. నువ్వెలా ఫీల్ అవుతావో ఏమో. ఈ 3 రోజులు నాకు అసలు నిద్రపడుతుందా? 3 రోజులు, జస్ట్ 3 రోజులు అనుకున్నాడు రవి. శృతితో మాట్లాడడం పూర్తయిన తర్వాత నేరుగా అత్తి దగ్గరికి వెళ్ళాడు రవి. అప్పటిదాకా చరణ్ గురించి ఆలోచిస్తూ చిన్నగా నిద్రలోకి జారుకుంది. అలా టేబుల్ మీద పడుకున్న అత్తిని చూసి చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ చెవి దగ్గరకు వచ్చి భో అంటూ అరిచాడు ఒక్కసారిగా. అత్తి పెద్దగా రియాక్ట్ కాకపోవడంతో, ఏంటి నువ్వు భయపడలేదా అన్నాడు ఆశ్చర్యంగా. దీన్ని మించిన భయం లైఫ్లో చాలానే చూశాను అంది నిరాశగా. తను డల్గా ఉండడం, అలా మాట్లాడడం రవికి ఎందుకో నచ్చలేదు. తన మూని మార్చడానికి అన్నట్లు, నీకో సర్ప్రైజ్, పద వెళ్దాం అన్నాడు రవి. ఎక్కడికి అంది అయోమయంగా అత్తి. ఏమ్మా మనదే స్కూల్లో నేర్పించలేదా? సర్ప్రైజ్లు అనేవి సడన్గా ఇస్తారు, ఇలా ఎక్కడికి ఏంటి అని అడగకూడదు. మీ పంతులుగా చెప్పలేదా ఏంది అన్నాడు రవి. రవి అలా అనడంతో ఆర్తి పక్కు నవ్వేసింది ఒక్కసారిగా. ఏందమ్మీ నవ్వుతున్నావు? ఏం లేదు, రెడీగా వస్తాను కూర్చో అని లోపలికి వెళ్ళింది ఆర్తి. లోపలికి వెళ్తున్న తను చూస్తూ, నవ్వితే ఎంత బాగుంది, కానీ సైలెంట్గా అని కూర్చుంది పిచ్చిపిల్ల అనుకుంటూ గది మొత్తం ఒకసారి పరికించి చూశాడు. షెల్ఫ్లో తెలుగు ఇంగ్లీష్ నవలు కలిసి ఉన్నాయి. ఒక సైడ్కి మాత్రం పద్ధతిగా పెట్టుకున్న డైరీ కనిపించింది. దాని చేతిలోకి తీసుకుని మొదటి పేజీ తెరిచాడు. తెల్లటి కాగితం మీద ఎర్రటి అందమైన అక్షరాలు. ఈ చిన్ని జీవితంలో ఎన్నో ఆశలు, ఇంకెన్నో కోరికలు. అందమైన మనసుకే గనక మాటలొస్తే రాయడానికి కొన్ని వేల పుస్తకాలు కూడా సరిపోవేమో అనుంది. అబ్బో అనుకుంటే ఇంకో పేజీ తిప్పాడు. ఈ పేజీలో నీలం రంగులో, నాకొచ్చే కలల్లో ఓ కల ఎప్పటికీ మర్చిపోలేను. చల్లటి గాలి, వెన్నెల వెలుగులో సముద్రపొడ్డున ఇసుక తిన్నెల్లో కూర్చొని అందమైన నక్షత్రాలను లెక్క పెట్టడంలో సతమతమవుతున్న నన్ను నువ్వు మైమర్చి చూడడం ఎంత అదృష్టం. ప్రకృతిని నేను చూస్తుంటే
నాలో ఉన్న ప్రకృతిని నువ్వు చూడడం నిజంగా గొప్ప విషయం కాకపోతే ఇంకేంటి అని రాసింది. అంతే, టక్కున డైరీ మూసేశాడు రవి. తను వచ్చేటప్పటికి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న రవిని చూస్తూ, ఏంటి తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఇన్ని పుస్తకాలు స్టైల్ కోసం పెట్టినవా, లేకపోతే నిజంగా చదవడానికి పెట్టావా అని చిన్న డౌట్. ఆ మాటకు ఆర్తి గుర్రుగా చూడడంతో, తమాషా కన్నానులే అమ్మా అన్నాడు. నీకు పుస్తకాలు చదివే అలవాటు లేదా అని అడిగింది ఆర్తి. రవి లేదన్నట్లు తలడ్డంగా ఊపడంతో, అయినా పర్లేదు, ఈ పుస్తకం చదువు అని చేతిలో పెట్టి రవి చెవిలాగి, చదవకపోతే చంపేస్తాను అంది ఆర్తి. అబ్బా సరే సరే రాక్షసి, వెళ్దాం పద అంటూ ఆర్తిని తీసుకెళ్లాడు. బైక్ ఒక చోట ఆపి ఆర్తి కళ్ళ మీద చేతులుంచి చిన్నగా నడిపిస్తున్నాడు. అబ్బా సర్ప్రైజ్ ఏంటో చూపించొచ్చు కదా, చచ్చిపోతున్నాను అంది ఆర్తి. వచ్చేసాం అంటూ కళ్ళ మీదున్న చేతిని ఒక్కసారిగా తీశాడు. ఎదురుగా ప్రశాంతమైన సముద్రం కనపడగానే వెర్రి ఆనందంతో, థ్యాంక్ యూ సో మచ్ రవి, నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, థ్యాంక్ యూ సో మచ్ బెస్టీ అంటూ పట్టరాని ఆనందంతో రవిని హత్తుకుంది. తను ఒక్కసారిగా హత్తుకోవడంతో గుండె ఆగినంత పని అయిపోయింది రవికి. మళ్ళీ ఒక క్షణంలో మళ్ళీ నార్మల్గా సెట్ అయిపోయాడు. తన కాళ్ళని తాగాలని చూస్తున్న అలను ఊరిస్తున్నట్టుగా అందకుండా వెనక్కి వెళ్తోంది ఆర్తి. మళ్ళీ అవి లోపలికి వెళ్ళగానే పట్టుకోమన్నట్టు కాళ్ళు ముందుకు చాచింది. అదో చిన్నపిల్లల ఆటలా. సరదాగా ఆర్తి చేస్తున్న పని గమనిస్తూ తనలో తాను నవ్వుకుంటున్నాడు రవి. అలా చాలాసేపు ఆటలాడుకుంటూ గడిపేస్తున్న తను చూస్తూ, రాగానే ఫోటో సెషన్ పెడతామనుకున్నాను, కానీ మీరేంటి మేడం అన్నాడు నవ్వుతూ. ఫస్ట్ ఎంజాయ్ చేయాలి, ఆ తర్వాతే ఫొటోస్ అంటూ తన పనిలో తను మునిగిపోయింది. చుట్టూ గమనిస్తున్నాడు. ఎవరికి వాళ్ళు ఫొటోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఆ ప్లేస్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తోంది ఆర్తి ఒక్కతేనేమో అనిపించింది రవికి. ఎందుకో ఆర్తి చాలా డిఫరెంట్గా అనిపించింది ఆ క్షణంలో. ఇంతలో ఆర్తి ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ లోకంలోకి వచ్చింది. తీసి చూస్తే చరణ్. స్క్రీన్ మీద నెంబర్ కనపడగానే ఆర్తి ముఖం చందమామలా వెలిగిపోయింది. అప్పటిదాకా చరణ్ మీద ఉన్న కోపం మర్చిపోయి, హే వంశీ, నేను బీచ్ దగ్గర ఉన్నాను, చాలా బాగుంది తెలుసా అంటూ పట్టరాని ఆనందంతో ఫోన్లో మాట్లాడుతూ ఎంత దూరం వచ్చిందో తనకే తెలియదు. ఆర్తి కనపడకపోవడంతో ఒక్కసారిగా కంగారు పడ్డాడు రవి. అటు ఇటు చూస్తున్నాడు, కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? రవి కూల్ ఇక్కడెక్కడో ఉండుంటుంది. కంగారు పడుతున్న మనసును అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ చుట్టూ పరిగెత్తుతూ వెతుకుతున్నాడు, కానీ ఎక్కడా కనిపించట్లేదు. గట్టిగా అరుస్తూ పక్కకు తిరిగాడు. అల్లంత దూరంలో ఆర్తి కనపడడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి రొప్పుతూ ఎదురుగా నిలబడ్డాడు. ఏమైంది అని అడిగింది కంగారుగా. ఎక్కడికి వెళ్ళావు? కోపంతో అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. వంశీ ఫోన్ చేస్తేను. తన మాట పూర్తి కాకముందే, చేస్తే కుదురుగా కూర్చుని మాట్లాడలేవా? అరే ఊరుగా నూరు, ఒక్కసారిగా కనపడకపోతే ఎంత టెన్షన్గా ఉంటుంది. నా దగ్గర నీ నెంబర్ కూడా లేదు ఫోన్ చేయడానికి. వంశీ ఫోన్ చేశాడంట వంశీ అంటూ విసురుగా వెళ్ళిపోతున్న రవి చేయి పట్టుకుని, సారీ అంది పశ్చాత్తాపంగా. నీ సారీ నాకేం అవసరం లేదు అంటూ చెయ్యి విదిలించుకుని గట్టు మీద కూర్చున్నాడు. సారీ చెప్పాను కదా, నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు అంది ప్రతిమాలుతున్నట్టుగా. అవసరం లేదన్నానా అని గట్టిగా అనేసరికి ఆర్తి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. వాటిని చూడగానే, సారీ నాదే తప్పు, నేను అలా గట్టిగా అరిచుండాల్సింది కాదు, ప్లీజ్ ఏడవకు, ప్లీజ్ ఇటు చూడు, నా కళ్ళు చూడు. చెవులు పట్టుకుని సారీ ఇంకెప్పుడు కోప్పడ్ను, ప్రామిస్ అన్నాడు రవి. గుంజిళ్ళు తీ అంది ఆర్తి. గుంజిళ్ళా? గుంజిళ్ళే. రవి గుంజిళ్ళు తీస్తూ, ఇదేంద్రా నాయనా, నేను బతిమాలించుకోవడం పోయి ఇలా గుంజిళ్ళు తీయడం ఏంటి? ఇంకా నయం, ఇది టీచర్ అయితే పిల్లని చావు కొట్టేది, ఫ్రెండ్స్కి ఇన్ని పనిష్మెంట్స్ ఇస్తోంది అంటూ గొనుక్కుంటున్న రవిని చూస్తూ తనివి తీరా నవ్వుకుంది ఆర్తి. చరణ్కి గుడికి వెళ్ళాలనిపించింది. శృతిని కూడా వెంటరమ్మని పిలుద్దాం అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే తాను డల్గా ఉండడం చూస్తే తట్టుకోలేదు. ఎందుకులే, ఒంటరిగా వెళ్తేనే బెటర్ అనుకుని గుడికి వెళ్ళాడు. మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుని మెట్ల మీద కూర్చున్నాడు ప్రశాంతంగా. గుడికొస్తే చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది తనకి. చరణ్ వెనక నుంచి ఆ రెండు కళ్ళు చరణ్ని ప్రేమగా చూస్తున్నాయి. ఎవరో తను గమనిస్తున్నట్లు అనిపించడంతో టక్కున వెనక్కి తిరిగాడు. అతను అలా సడన్గా చూడడంతో కొంచెం కంగారు పడినా రెపపాటు కాలంలో తేరుకుని, ఏంటి చరణ్ ఒక్కడవే వచ్చావు, శృతి రాలేదా అని అడిగింది. అసలు అక్కడ శృతి ప్రస్తావన తేవడం తనకిష్టం లేదు, కానీ ఏదో ఫార్మాలిటీగా అడిగింది. తనకు చెప్పలేదు,
చెప్తే ఎగిరి గంతేసి మరి వచ్చేసేది. అది సరే, మరి ఆకాష్ ఎక్కడా అంటూ అటు ఇటు చూశాడు చరణ్. తను తడబడుతూ, నేను కూడా తనకు చెప్పలేదు. అయినా విచిత్రం కదా, వాళ్ళిద్దరూ రాలేదు, మనిద్దరం వచ్చాం, మంది సూపర్ జోడి అంటూ తుంచిన కొబ్బరి ముక్కను చరణ్ నోట్లో పెట్టింది ఒక్కసారిగా. తను అలా చేస్తుందని ఊహించిన చరణ్కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చరణ్ ఇబ్బందిగా చూడడంతో, ఒసే మరీ అంత ఫాస్ట్గా ఉంటే గురుడు జరుచుకుంటాడు అనుకుంది. కొంచెం సేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చరణ్. కాలేజీలో శృతి కోసం వెతుకుతున్నాడు. ఆ 2 కళ్ళు చరణ్ను చూస్తూ, ఏంటి చరణ్, మా శృతి కోసం వెతుకుతున్నావా? ఆ మాటకి చరణ్ చిన్నగా నవ్వాడు. తను కాలేజ్కి రాలేదుగా, వాళ్ళ బావ వచ్చాడు. ఇంకా తనెందుకు వస్తుందో కాలేజ్కి? వాళ్ళ బావ అంటే తనకు పంచప్రాణాలు. చరణ్లో ఎలాగైనా పొసెసివ్నెస్ పుట్టించాలనుకుంది తను. చరణ్ మాత్రం నిశ్చలంగా ఒక నవ్వు నవ్వి సరే బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్తున్న చరణ్ వైపు చూస్తూ, నువ్వు నాకే సొంతం కావాలి. శృతి ప్రతి విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నిన్ను తన నుంచి దూరం చేసి నేను నీకు దగ్గర అవ్వాలి అనుకుంది తను. ఇంతలో చరణ్కి శృతి ఫోన్ చేసి, ఏంటి నా కోసం కాలేజీలో వెతుకుతున్నావా? నేను 2 డేస్ రాలేనురా, మా బావ వచ్చాడు సడన్గా అంది దిగులుగా. అమ్మో 2 డేసా? నిన్ను చూడకుండా నా వల్ల కాదు. ఆ మాట పూర్తి కాకముందే, ఈ 2 రోజులు మనం ఈవినింగ్ కలుద్దాం, ఓకేనా అంది ఉత్సాహంగా. నా బుజ్జి బంగారానివే, నా మనసు నీకు బాగా తెలుసు. నీ బంగారాని కదా, నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? లవ్ యూ మా అన్నాడు ప్రేమగా. మీటు, ఈవినింగ్ కలుద్దాం, బాయ్ అని ఫోన్ పెట్టేసి టైం వంక అలానే చూస్తూ, ఎప్పుడు సాయంత్రం అవుతుంది, నేను ఎప్పుడు చెన్నై కలవాలి? ఒసే కొంచెం ఫాస్ట్గా తిరగవే, నీకు దండం పెడతాను అంటూ ఓ 10 నిమిషాలు అలానే చూసింది. కానీ సమయంలో పెద్దగా మార్పు రాకపోవడంతో ముళ్ళుని టకటకా తిప్పేద్దామన్నంత కోపం వచ్చింది శృతికి. ఏంటి తింగరబుచ్చి, పెద్ద సీరియస్గా ఆలోచిస్తున్నావు? అయినా నీ ఫేస్గా సీరియస్నెస్ సూట్ కాలేదు అంటూ బౌల్లోని ఐస్ క్రీమ్ తింటూ పక్కకొచ్చి కూర్చున్నాడు కార్తీక్. అవునా, ఇలా చిన్నపిల్లాళ్ళ ఐస్ క్రీమ్ తినడం నీ ఫేస్ కూడా సూట్ అవ్వలేదు. అయినా మేము చూడట్లేదా అంటూ భుజం మీద కొట్టి చేతిలో ఉన్న దాన్ని లాక్కుని తింటూ, అయినా ఒక మెసేజ్ లేదు, ఒక ఫోన్ లేదు, సడన్గా ఊడిపడ్డావేంట్రా అంది శృతి. నీ మీద ప్రేమతో నేను చూడాలని సడన్గా వచ్చేసాను అంటూ ముందుకు పడిన జుట్టును సవరిస్తున్న కార్తీక్ చేతుల మీద కొట్టి, ఈ ఫిల్మీ డైలాగ్స్కి హసీనా పడిపోతుందేమో కానీ నేను కాదు. అబ్బా నేనైనా మర్చిపోతానేమో కానీ నువ్వు మాత్రం మర్చిపోయే బాబు అన్నాడు కార్తీక్. నాకు ఇంకోటి కూడా గుర్తుంది అంటూ ముసుముసుగా నవ్వింది. తను ఏం చెప్తుందో ఊహించిన వాళ్ళ, శృతి వద్దు ప్లీజ్ శృతి, నీ దండం పెడతానే బాబు, అది మాత్రం చెప్పకు. ఉండు బావా, నీ ఎదవ మొహమాట నువ్వును, నేను మంచి ఫ్లోలో ఉన్నాను ఆగు అంటూ గొంతు సవరించుకుంటూ, హసీనా హసీనా నువ్వే నా ప్రేమ ఖజానా, వాహ్ వా వాహ్ వా. బావా 16 ఏళ్ల వయసులోనే ఇంత ఫీల్తో చించేశావంటే నువ్వు సూపర్ బావా అంది శృతి. శృతి పడుతున్న అవస్థను చూస్తూ, ఎందుకే అంత కష్టపడుతున్నా నవ్వాపుకోవడానికి? నవ్వే ఇంకెందుకు. కార్తీక్ అలా అనగానే భళ్ళు నవ్వేసింది శృతి ఒక్కసారిగా. అలా నవ్వుకుంటూ, ఇంకెంతమంది అమ్మాయిల మీద ఇంకెన్ని కవితలు రాసావు బావా? లేదే, హసీనా నా ఫస్ట్ క్రష్. తను చూసినప్పుడు కలిగిన ఫీల్ ఇంకెవరిని చూసినా రాలేదు. షీఈ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ద వరల్డ్ నా కళ్ళకి. ఆ నవ్వు, ఆ కళ్ళలో అమాయకత్వం నాకు ఇప్పటికీ గుర్తు అంటూ తన్మయత్వంగా చెప్పుకుంటూ పోతున్న కార్తీక్ని చూస్తూ, ఇందాక మర్చిపోయావన్నా అంది శృతి. కార్తీక్ చిన్నగా నవ్వి, ఫస్ట్ క్రష్ అంత ఈజీగా మర్చిపోలేరు, ఎవరైనా మర్చిపోయారని చెప్పినా అది అబద్ధమే అవుతుంది. మరి హసీనా ఏమైంది బావా అంది శృతి. ఇంటర్మీడియట్ పూర్తయిపోయింది, దాంతోపాటు వాళ్ళ నాన్నకు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది, నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది, అదే నా చివరి వీడ్కోలు. సారీ బావా, తను గుర్తు చేసి బాధ పెట్టాను కదా అంది బాధగా. ఇది బాధ కాదు, తను గుర్తొచ్చినప్పుడల్లా నా ఫేస్లో చిరునవ్వు అంతే అంటూ మోని మార్చడానికి, ఇంకేంటి తింగరబుచ్చి విశేషాలు అన్నాడు కార్తీక్. కార్తీక్ మాటలతో శృతికి కాలమే తెలియడం లేదు. ఇంతలో సాయంత్రం అయింది. రెడీ అయి బయటికి వెళ్తున్న శృతితో, నీకోసం నేనొస్తే నన్ను వదిలేసి వెళ్తున్నావా అన్నాడు కార్తీక్. నువ్వొచ్చావనే కదా ఇవాళ కాలేజ్కి వెళ్ళండి, ఫ్రెండ్స్ అందరం కలుద్దామని ప్లాన్ చేసుకున్నాం బావా, అందుకే వెళ్తున్నాను అంది ఏం చెప్పాలో తెలియక. అవునా, మీ బ్యాచ్ నాకు కూడా పరిచయం చేయి, ఉండు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానంటూ కార్తీక్ లోపలికి వెళ్ళాడు. అబ్బా ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ శిరీష నిఖిత కాన్ఫరెన్స్ కాల్ చేసింది. హలో హలో. అబ్బా ఈ హలోల తర్వాత ముందు చెప్పేది వినండి.
మా బావ మిమ్మల్ని పరిచయం చేయమంటున్నాడు, నేను మా బావ వస్తున్నాం అంది శృతి. మీ బావ మమ్మల్ని కలవడం ఏంటే అంటూ అయోమయంగా అడిగింది నిఖిత. నాకేదో తేడా కొడుతుంది, ఇప్పుడు నిజం చెప్పవే అంది శిరీష. ఇప్పుడు చరణ్ని కలుద్దామని బయలుదేరాను, కానీ మధ్యలో మా బావ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక ఫ్రెండ్స్ని కలుద్దామని వెళ్తున్నానని చెప్పాను. తను కూడా వస్తానని చెప్పాడు. మీరు మా బావని మాటల్లో పెడితే నేను నా బంగారం కొంచెంసేపు మాట్లాడుకోవచ్చు అని చిన్నగా రాగాలు తీసింది శృతి. నీ ఎంకమ్మ అంది శిరీష. ఆ తిట్లన్నీ వచ్చాక తీరిగ్గా వింటాను కానీ బై బై. ఓయ్ చెప్పడం మర్చిపోయాను, మీ వాళ్ళని కూడా తీసుకుని రండి అంటూ ఫోన్ పెట్టేసింది శృతి. అందరూ రెస్టారెంట్లో కలుసుకున్నారు. చరణ్కి ఫేవరెట్ కలర్ చుడీదార్లో తను వస్తే తన ఫేవరెట్ కలర్ షర్ట్తో అతను రావడంతో ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. అందరినీ పరిచయం చేసింది కార్తిక్కి. అందరి కోసం ఏదైనా తీసుకొస్తాను ఉండండి అంటూ వెళ్ళిపోతున్న శృతితో, నువ్వు ఒక్కదానివి ఎలా తెస్తావు? అరే చరణ్, నువ్వు కూడా తోడుగా వెళ్ళరా అన్నాడు వేణు. చరణ్ చైర్లోంచి పైకి లేస్తూ థ్యాంక్ యూరా బావా అన్నాడు వేణుకు మాత్రమే వినిపించేలా. వేణు కళ్ళతోనే యూర్ వెల్కమ్ అన్నాడు. వెనకాలే వస్తున్న చరణ్ని షర్ట్ బాగుంది అంది కళ్ళెగరేస్తూ. ఎందుకు బాగోదు, నా గర్ల్ ఫ్రెండ్ ఫేవరెట్ కలర్ కదా అన్నాడు నవ్వుతూ. దాంతో శృతి కావాలనే ఆ గర్ల్ ఫ్రెండ్ పేరేంటో అంది. చరణ్ ఆలోచిస్తున్నట్టుగా ఫోజులు కొడుతూ తనకు చాలా నిక్ నేమ్స్ ఉన్నాయి, బేబీ, బుజ్జి బంగారం, తింగర్ పిల్ల. లాస్ట్ పేరు కొద్దిగా కోపంగా చూస్తూ నేను తింగరదాన్నా అంటూ భుజాల మీద టపీ టపీమని కొట్టింది. నా తింగర్ పిల్ల ఓకేనా అన్నాడు చరణ్ తన చేతులను పట్టుకుని. శృతి చరణ్ బుగ్గల్ని లాగుతూ యు ఆర్ మై తింగర్ బుచ్చి అంటే నవ్వింది. అలా 10 నిమిషాలు నవ్వుతూ మాట్లాడుకున్న తర్వాత పద పాప మీ బావకి బోర్ కొడుతుందేమో, వేణుగాడు మైండ్ తినేసి ఉంటాడు ఆల్రెడీ అంటూ వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి ఏం బావా రేపు ఏంటి ప్లానింగ్ అన్నాడు వేణు కార్తీక్తో. ఏం లేదు బావా, రేపు ఇంటర్వ్యూ ఉంది, దానికి అటెండ్ అవ్వాలి అన్నాడు కార్తీక్. ఆల్ ది బెస్ట్ అన్నారు అందరూ ఒక్కసారిగా. కార్తీక్ కూడా ఆ బ్యాచ్లో తొందరగానే కలిసిపోయాడు. చరణ్ని గమనిస్తున్న 2 కళ్ళు ఎవరివో మీకు అర్థమైందనుకుంటాను. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.